వేడి వేడి బిర్యానీలో సర్వ్ చేసుకోండి, అదిరిపోద్ది అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బిర్యానీ ఎంతైనా తినేయచ్చు ఈ పుట్నాల చట్నీ ఉంటే. అద్భుతమైన రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చాలా రేర్ రెసిపీ చూపించబోతున్నానండి. మన ముస్లిం సోదరుల మ్యారేజ్లో ఎక్కువ ఈ రెసిపీని వడ్డిస్తారు. అదే పుట్నాల చట్నీ అండి. ఇది మన కృష్ణా జిల్లాలో చాలా ఫేమస్. ఏ పెళ్ళికి వెళ్ళినా, ముస్లిం పెళ్ళికి, ఏ కార్యక్రమానికి వెళ్ళినా బిర్యానీతో పాటు కంపల్సరీ ఈ రెసిపీ ఉండాల్సిందే. అదే పుట్నాల చట్నీ అండి. ఆ పుట్నాల చట్నీని మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఈ పుట్నాలని మిక్సీ చేసుకుందాం. దాన్ని చక్కగా మంచి పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకుందాం. పుట్నాలని చక్కగా పౌడర్ కింద చేసి మనం బౌల్ తీసుకున్నాం కదా, ఆ బౌల్లో వేసుకోండి. దాంతోపాటు కారం ఒక 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. రుచికి సరిపడంత ఉప్పు, ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఫ్రై చేసుకున్నది, ఫ్రైడ్ ఆనియన్ అనమాట. చక్కగా దీని మిశ్రమాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉప్పు, కారం, ఈ శనగపిండి ఇదంతా చక్కగా కలిసేటట్టు చక్కగా కలుపుకోండి. రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది అన్నమాట. చాలా చాలా అద్భుతమైన రెసిపీ అని చెప్పుకోవాలి. ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు రసం వల్ల మనకు పులుపు వస్తుందన్నమాట. మనకు కావాల్సిన పులుపుని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆ చింతపండు రసాన్ని. దాంతోపాటు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కూడా వేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా వాటర్ పోస్తూ కలుపుకోండి అన్నమాట. బాగా తిక్కుగా ఉండకూడదు, బాగా పలుసుగా ఉండకూడదు అన్నమాట. మీడియంలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి. దీనికి ముఖ్యంగా ఇక్కడే చూడాలి మీరు, అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే. ఈ రెసిపీలో టెక్నిక్ అంతా లాస్ట్లోనే ఉంటుంది అనమాట. దీనికి తాలింపు అంటారా, ఆ తాలింపు ఎలా పెడతానో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ముందుగా మనం బొగ్గు ఉంటుంది కదండి, ఆ బొగ్గుని చక్కగా కాల్చుకోండి. అది మొత్తం పూర్తిగా కాలే వరకు కాల్చుకోండి. మనం కలుపుకున్న మిశ్రమంలో ఆయిల్ యాడ్ చేసుకుని ఈ బొగ్గుని, మనం కాల్చుకున్న బొగ్గుని అందులో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ స్మోకీ ఫ్లేవరే ఈ పుట్నాల చట్నీకి మంచి టేస్ట్ అనమాట. దాన్ని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా వచ్చిన తర్వాత అందులో ఉన్న ఆ బొగ్గు ముక్కను తీసేసి పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఒకసారి కలుపుకుని వేడి వేడి బిర్యానీలో సర్వ్ చేసుకోండి, అదిరిపోద్ది అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బిర్యానీ ఎంతైనా తినేయచ్చు ఈ పుట్నాల చట్నీ ఉంటే. అద్భుతమైన రెసిపీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.